అందరికీ నమస్కారం. కౌరవులు అంతం అవడంతో మహాభారతం ముగిసిపోలేదు. ఆ తర్వాత పాండవులు, యాదవ వంశం, కృష్ణుడి మరణం సంభవించాయి. అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం కృష్ణుడి మరణం. కృష్ణుడు ఎలా మరణించాడంటే, పూర్వం కురుక్షేత్ర యుద్ధంలో తన 100 మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారక మునిగిపోవాలని, కృష్ణుడు 36 ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది. మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు, సైనికుల మరణాల పట్ల చింతిస్తారు. ఆ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి. ఆ ఏడుపు గాంధారిది. ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చొని ఏడుస్తుంటుంది. ఆ సమయంలో పాండవులు, కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి, నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయినా నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది. విష్ణువు రూపమైన నీకు సాధ్యమై కూడా ఆ పని చెయ్యలేదని నిందిస్తుంది. మీ తల్లి దేవకిని అడుగు, బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది. ఆమె 7 పిల్లలు పుట్టిన వెంటనే కోల్పోయింది. నేను నా 9 కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది. గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి, ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి, మిగతా కౌరవులకి కూడా చెప్పానని అంటాడు. అప్పటికి ఆగ్రహం చల్లారని గాంధారి, నా విష్ణు భక్తి నిజమైతే, నా పతి భక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి 36 ఏళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది. అంతేకాదు, యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకు చస్తారని, ద్వారక నీట మునుగుతుందని శపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుండగా ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు. ఆ తర్వాత 36 ఏళ్ళు కృష్ణుడు సత్యభామ రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడు. తర్వాత 36 ఏళ్ళు భార్య రుక్మిణి కుమారులతో సంతోషంగా జీవిస్తాడు. ఓసారి సప్త ఋషులంతా శ్రీకృష్ణ బలరాముల్ని చూసేందుకు ద్వారకను సందర్శిస్తారు. ఆ సప్త ఋషులను ఆట పట్టించేందుకు జాంబవతి శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబ ఒక చిలిపి పని చేస్తాడు. ఆడపిల్ల వేషంలో గర్భవతిలా నటిస్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఋషులు, అదే నిజమై నీ గర్భంలో నుంచి జన్మించిన బిడ్డ ద్వారా మీ యాదవ వంశం నాశనమవుతుందని శపిస్తారు. అదే జరుగుతుంది. ఇక గాంధారి శాపం కృష్ణుడి అవతారం చాలించడం విషయానికొస్తే, గాంధారి శాపం గుర్తుకు చేసుకొని యాదవ వంశం నాశనమైపోయింది. 36 ఏళ్ళు గడిచిందనే శోకంతో ఓ చోట కాలిపై కాలు వేసుకొని ఆలోచనలో మునిగిపోతాడు. ఆ సమయంలో కదులుతున్న కాలివేలు చూసి పక్షి అని భ్రమపడి వేటగాడు బాణం వేస్తాడు. అలా శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించగా శరీరం మొత్తం కాలిపోయినా గుండె మాత్రం అలాగే కొట్టుకుంటూ ఉండిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.